మార్చిలో కాళేశ్వరంపై తుది నివేదిక, భారీ అవకతవకలను గుర్తించిన జస్టిస్ ఘోష్ కమిషను. ఈటెలకు నోటీసులా? అయితే ఫిబ్రవరిలో కేసీఆర్, హరీష్ రావు, ఈటెల రాజేందర్ ఇప్పుడు భారతీయ జనతా పార్టీలో ఉన్నారు. టీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ ఎమ్మెల్యే గెలిచిండు, ఎంపీ గెలిచిండు భారతీయ జనతా పార్టీలో. అప్పట్లో కాళేశ్వరం కట్టినప్పుడు మొదట ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నాడు ఈటెల రాజేందర్. కాబట్టి కాళేశ్వరం సంబంధించినటువంటి కమిషన్లు కానీ లేకపోతే ఆయనకు సంబంధించినటువంటి మిగిలిన దాంట్లో ఏ విధంగా ఆర్థిక శాఖ అనుమతులు ఇచ్చింది, బిల్లులు చెల్లింపులు చేసింది, దాంట్లో హరీష్ రావు పాత్ర ఎంత, కేసీఆర్ పాత్ర ఎంత, ఈటెల రాజేందర్ పాత్ర ఎంత, బిల్లుల చెల్లింపులో కానీ ఆర్థిక శాఖ అనుమతులు ఇచ్చినటువంటి దాంట్లో కానీ కేసీఆర్ ప్రమేయం ఎంత ఉందనేటువంటి విషయం ఇప్పుడు చెప్పడానికి ఒక అవకాశం దొరికింది. ఈటెల రాజేందర్ను కూడా విచారణకు పిలుస్తారు ఇప్పుడు కేసీఆర్ను, హరీష్ రావును. ఎందుకంటే నీటిపారుదల శాఖ మంత్రి మొత్తం కేసీఆర్ చేశాడని అందరూ అధికారులు కూడా చెప్పారు. కేసీఆర్ ప్రభుత్వం ఏం చెప్తే మేము అది చేసినాం తప్ప మా తప్పేం లేదని అధికారులు చెప్పుకున్నారు. సో ఓవరాల్గా కేసీఆర్ చుట్టూ తిరగాలి, కేసీఆర్ చుట్టూ తిరుగుతుంది. కేసీఆర్ ప్రభుత్వ అధినేత, మిగిలిన వాళ్ళ మాటలు ఎవరిది వినలేదు. కాళేశ్వరం ఆయనకు నచ్చినటువంటిదే. కేసీఆర్ కూడా చాలా స్పష్టంగా చెప్పారు, నా రక్తము నా చెమట కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేటువంటి మాట. సో కాళేశ్వరం ఆయన కట్టింది అనేటువంటిది ఉంది. మంచి జరిగిన ఆయనకే పేరు వస్తుంది, చెడు జరిగిన ఆయనకే పేరు వస్తుంది. ఇప్పుడు అందులో అవినీతి జరిగిందా లేదా, ఎందుకు కుంగిపోయింది, ఎందుకు అట్లా జరిగింది అనేటువంటి అంశం పైన ఈ నివేదిక ఇవ్వాలి. ఇప్పటికే ఆలస్యం అయిపోయింది. సో ఫిబ్రవరిలో రాజకీయంగా కేసీఆర్ను, హరీష్ రావును కాంగ్రెస్ అధికారంలో ఉంది కాబట్టి ఓకే. కానీ ఇప్పుడు ఈటెల రాజేందర్ అప్పట్లో ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నాడు కాబట్టి, భారతీయ జనతా పార్టీలో ఉన్నాడు కాబట్టి ఈటెల రాజేందర్ను కూడా పిలిచి విచారణ చేయడం, ఒకవేళ విచారణలో భాగంగా ఆయన ఆర్థిక మంత్రిగా పిలిస్తే పిలవచ్చు. కానీ దానికి ఇప్పుడు రాజకీయ రంగు పులుముకున్నది. ఎందుకంటే ఈటెల రాజేందర్ భారతీయ జనతా పార్టీలో ఉన్నాడు. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి ఆశాభావంగా ఉన్నటువంటి వ్యక్తి. రాష్ట్ర అధ్యక్షుడు అవుతాడేమో, రేపో మాపో అవుతాడనేటువంటి ప్రచారం జరుగుతున్నది. ఇప్పటికే జాతీయ పార్టీకి సంబంధించినటువంటి నిర్ణయం కూడా తీసేసుకున్నారనేటువంటి ఒక చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఈటెల రాజేందర్ తెలంగాణలో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కాకుండా ఆయనకు సమన్లు ఇచ్చారు. ఎందుకంటే గతంలో రేవంత్ రెడ్డిని ఓటుకు నోటు కేసులో ఉంది కాబట్టి భారతీయ జనతా పార్టీ తీసుకోలేదనేటువంటి మాట చెప్పారు. సరే, ఇప్పుడు ఈటెల రాజేందర్ బీజేపీలో చేరే నాటికి ఆయన మీద కేసులు ఇట్లాంటివి ఏమీ లేవు. ఇప్పుడు ఈ కమిషన్, కాళేశ్వరం మీద నియమించబడినటువంటి కమిషన్ ఈటెల రాజేందర్ని పిలిస్తే రేపు ఆయన కూడా కేసీఆర్కో, హరీష్ రావుకో లొంగిపోయి అప్పుడున్నటువంటి వాళ్లకు అడుగులకు మడుగులొత్తి అప్పుడున్నటువంటి దాంట్లో భాగంగా ఆర్థిక అవకతవకలు జరిగాయని తేల్చితే మళ్ళీ ఈటెల రాజేందర్ పేరు కూడా బదనామవుతుంది. అప్పుడు భారతీయ జనతా పార్టీ పేరు కూడా బదనామవుతుంది. కాబట్టి ఈటెల రాజేందర్ రాష్ట్ర అధ్యక్షుడు కాకుండా చేశారు. అది కాంగ్రెస్ పార్టీ యొక్క ఎత్తుగడ అనేటువంటిది ఇప్పుడు చర్చ జరుగుతుంది. సరే, దీన్ని పట్టించుకుంటుందా భారతీయ జనతా పార్టీ లేదా పక్కన పెడితే ఈటెలకు నోటీసులు ఎందుకు ఇచ్చారు, బీజేపీ అధిష్టానం ఆరాధించారని చెప్పేసి ఒక భారతీయ జనతా పార్టీలో మాత్రం చర్చ జరుగుతున్నది. జాతీయ పార్టీ అడిగింది ఈటెల రాజేందర్కి కాళేశ్వరంకి సంబంధం ఏంటి, అప్పుడున్నటువంటి ఆర్థిక శాఖలో అవకతవకల్లో ఆయన పాత్ర ఉందా, కమిషన్ ఎందుకు పిలిచింది కాళేశ్వరం మీద అనేటువంటి ఒక చర్చ మొదలుపెట్టింది.